అప్పులు పడతాయి, అనారోగ్యం కొడుతుంది, నిందలు వచ్చి పడతాయి, పక్కన దరిద్రం వస్తుంది, ఆ పక్కన అయిన వాళ్ళే నీ అంత చూస్తూ ఉంటారు, తాళ్ళు దిగుతానే ఉంటాయి. అప్పుడైనా నువ్వు అనాల్సింది ఏమిటంటే, నేను ఎరిగిన దేవుని దగ్గర మోకరిల్లుతాను, నా దేవుని వైపు తిరిగి, అయ్యా ఈ పరిస్థితులు దాటెడతావా, నన్ను దాటెడవాకు అని ఆపాలిగా, ఆపగలిగే ప్రార్థన చేయాలిగా. చాలాసార్లు అంతా అయిపోయినాక డాక్టర్ గారు చిడిచి బతికితే బతకొచ్చు, నాకేం గ్యారంటీ లేదు కానీ తీసుకెళ్ళండి అంటే అప్పుడు గుడి గుర్తొస్తుంది, ప్రార్థన చేసే లిస్టు గుర్తొస్తుంది, సేవకుల మెంబర్లు గుర్తొస్తాయి. ఇక అప్పుడు వచ్చి సిరిసాప వేసి మోకరించి ప్రార్థన చేస్తాం. అంతకు మునిపే ఈ మిక్కిలి కష్టపడేటప్పుడు ఆ దేవుడు గుర్తొస్తే, గుళ్ళో సాక్ష్యాలు గుర్తొస్తే, మీరు ఆరాధన చేసిన ఆరాధన గుర్తొస్తే, ఫలానా గుళ్ళో దేవుడు చేసిన కార్యం గుర్తొస్తే, ఎందుకు దాటిపోని వాళ్ళు, నా దేవుడు నా దగ్గరే ఉన్నాడుగా అని మోకాళ్ళ మీదకి రావాలిగా. దేవుని బిడ్డలారా, దండం పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, నువ్వెవరో తెలుసా? ఆయన మీ మధ్యలో ఉండేవాడని, ఆయన సర్వశక్తిమంతుడు అని, ఆయన శక్తి కలిగిన కార్యాలు చేయగలిగిన వాడని, మీ మీద ఆయన మనసు కలిగిన వాడవని గాని గుర్తుపట్టగలిగితే ఎంతటి తుఫాను వచ్చినా, పడవ ఆగిపోయినా, అడ్డం తిరిగిపోయినా, గాలి ఎదురొస్తున్నా, మిక్కిలి కష్టపడుతున్నా దాటిపోయేవాడిని చూచి పోనివ్వకుండా ఆపుకొందురగా, మోకాళ్ళ జీవితానికి వచ్చుదురగా.